వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, ఇక్కడ ఉంటారు, ఆఫీస్ ముందు ఉంటుంది. మీరేదో సమస్యలను ఈ పోర్టల్ ఆన్లైన్ యాప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత 4 నెలలుగా అనేక రూపాల్లో మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. అధికారులను కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి పోర్టల్ యాజమాన్య దృష్టి కూడా మనం వినతి పత్రం రూపంలో తీసుకెళ్లి కలిసి మన డిమాండ్ ఉన్నాయని చెప్పేసి అది నెరవేర్చాలని చెప్పి కూడా మనం చెప్పాం. అయినా వినకపోతే పెద్ద ఎత్తున మనం పోర్టల్ కార్యాలయం మీద ధర్నా కూడా చేసాం. ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కుట్రపూరితంగా మన మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయినా ఓపిక పెట్టాం. మన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పే ఉద్దేశంతో ఓపిక పెట్టాం. ఇది మొత్తం జనం దృష్టికి తీసుకెళ్ళాలి, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మొన్న 2 రోజుల పాటు ఇందిరా పార్క్ వద్ద రీలే నిరాహార దీక్షలు కూడా చేశాం. దాని తర్వాత ఇది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మొన్న ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర రవాణా కార్యాలయం ముందు కూడా మనం ధర్నా చేశాం. అక్కడి నుంచే మనం పిలిపించాం. ఏప్రిల్ 6వ తారీఖున పోర్టల్ ఆన్లైన్లో పనిచేసేటువంటి డ్రైవర్లందరూ కూడా సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. సమ్మె చేస్తాం, ఒకరోజు సమ్మె ద్వారా గిగ్గండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సంబంధించినటువంటి చట్టం ఆమోదించారు. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఒకటి, ఏదైతే ప్యాసింజర్ ఆటో ఉందో 50 కేజీలు లగేజ్ తీసుకెళ్ళాలి, కానీ సరుకులు తీసుకెళ్ళకూడదు, గూడ్స్ తీసుకెళ్ళకూడదు, చట్టవిరుద్ధం. దాన్ని తీసుకొస్తూ ఉన్నాం. అట్లాగే మనకి ఏదైనా సమస్య ఏదైనా వస్తే పరిష్కారం చేయడానికి గ్రీవెన్స్ సెల్ ఒకటి పోర్టల్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇది కూడా చట్టం చెప్తుంది. అటువంటిది ఏమీ లేదు. అట్లాగే మనకి 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల జీవిత బీమా కల్పించాలి. అగ్రిగేటర్ సంస్థ ఏదైనా కానీ పోర్టల్ కూడా మనకు కల్పించట్లేదు. అట్లాగే మనకి రేట్లు ఎవరైనా సరే పెంచి ఇవ్వాలి. అందరూ వాళ్ళు జీతాలు పెంచుకున్నారు, అందరి జీతాలు పెరిగినాయి, కానీ వీడికి నడక మీద తలకాయ లేదేమో, మరి వీడి మాత్రం రేట్లు తగ్గించాడు. అంటే అందుకని ఇప్పుడు ఏదైతే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తున్న రేట్లకు అనుగుణంగా ఆ కిరాయి రేట్లు పెంచాలి. ఆ పెంచేటప్పుడు కూడా అవసరమైతే డ్రైవర్ పార్ట్నర్స్ కూడా చర్చ చేయాలి అనే పద్ధతుల్లో చర్చించి ఆ రేట్లు పెంచాలని చెప్పి కోరుతూ ఉంటాం. అట్లాగే కమిషన్ గతంలో చాలా తక్కువ తీసుకోవడం, క్రమేణా 12 నుంచి 13% తీసుకుంటాడు. దాన్ని 5 నుంచి 8% తగ్గించాలని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అందుకని ఇటువంటి డిమాండ్స్ని మనం లేబర్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారి తరఫున మాట్లాడే దానికోసం DCL 2 అట్లాగే DCL 1 ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు వేరు. ఇద్దరు కూడా మనకి సపోర్ట్ మాట్లాడడం కోసం వచ్చారు. JCL మేడం గారు ద్వారా వచ్చారు. DCL 2 జాస్మిన్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సో ఈ పోర్టల్ కార్మికుల సమస్యలు ఇప్పుడే చెప్పారు. సో ఇవన్నీ విన్నాము. సో వాళ్ళు ఎక్కువ శాతం కమిషన్ తీసుకుంటున్నారు. 19% వరకు అని 8% వరకే తీసుకోవాలని చెప్పారు. ఇంకోటి మీకు శాలరీస్ అవన్నీ తక్కువ వస్తున్నాయి. ఇంకోటి జీవిత బీమా కల్పించాలని, ముఖ్యంగా గిగ్గండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యాక్ట్ కూడా చట్టం కూడా వచ్చింది కాబట్టి దాని ప్రకారం మీకు ప్రమాద జీవో కల్పించాలని ఇవన్నీ ఒక 19 డిమాండ్స్ నాకు ఇచ్చారు. సో వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ వీళ్ళని కూడా చర్చలు తొందరగానే పిలిపించి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆలోచిస్తాను. కూడా చట్టం కూడా వచ్చింది కాబట్టి దాని ప్రకారం మీకు ప్రమాద జీవో కల్పించాలని ఇవన్నీ ఒక 19 డిమాండ్స్ నాకు ఇచ్చారు. సో వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ వీళ్ళని కూడా చర్చలు తొందరగానే పిలిపించి మీ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆలోచిస్తాను. మనకి పిలువగానే వచ్చి మనకి మద్దతుగా అంటే మన సమస్యల మీద వాళ్ళని జాయింట్ మీటింగ్ పిలిచి
దీని మీద తగిన చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారంటే DCL 2 జయసున్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.